హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ కిచెన్. ఇప్పుడు మనం వేరుశనగ గుళ్ళు చట్నీ కోసం తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే పెసరట్టు గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులోకి మీకు తగినన్ని పచ్చిమిర్చి వేసుకుని అందులో ఒక్క రవ్వ అంటే ఒక్క చుక్క వేయండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేసుకుని ఇలాగా పచ్చిమిర్చిని బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత నేను వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను చూడండి. ఇది మా తాతయ్య గారు అంటే మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారు పండించారనమాట వేరుశనగ గుళ్ళు. సో ఆ వేరుశనగ గుళ్ళు తీసుకొచ్చి ఒలిచి మనం మళ్ళీ ఇలా చేసామన్నమాట. సో దీన్ని ఇప్పుడు బాగా మనం ఫ్రై చేయాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి మనకి అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలా కాదు. సో కొంచెం బ్లాకిష్ కలర్లోకి రావాలి. బ్లాకిష్ కలర్లోకి వస్తేనే మనకి చట్నీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూడండి, కొంచెం బ్లాకిష్ కలర్లోకి వచ్చింది. సో ఈ బ్లాకిష్ కలర్లో వచ్చింది ఏంటి అంటే మనకి చట్నీ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అనమాట, లేదంటే కొంచెం వైట్గా ఉంటుంది. అందులోకి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న దాన్ని ఏంటి అంటే మనకి మంచిగా చట్నీ అరోమా వస్తుంది. అలాగే మనం వాటర్ వేసేసుకుని మొత్తం ఒకేసారి బ్లెండ్ చేసేసుకోవచ్చు. నేను చూడండి చట్నీ బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే పోపులు రెడీ చేస్తున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని, ఇది పోపులు వేయించే కడాయి అండి. సో అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసాను. పక్కన తాలింపులు పెట్టాను, చూసారు కదా తాలింపులు ఏమేమి ఉన్నాయో. జీలకర్ర, ఆవాలు, మినుములు అండ్ శనగపప్పు, కరివేపాకు అండ్ లాస్ట్లో మనకి ఎండుమిర్చి కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఇలాగే వేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే లాస్ట్లో మనకి ఉన్నాయి కదా ఎండుమిర్చి అనేవి, పోపులు అన్నీ వేసుకున్నాక లాస్ట్లో వేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఎండుమిర్చి అనేది మనకి తొందరగా కుక్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. సో దానివల్ల మీరు ఫస్ట్ వేసేసుకున్నారంటే ఎండుమిర్చి మొత్తం బ్లాకిష్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇలా మనం కుక్ చేసుకున్నాక చూడండి మొత్తం అంతా మంచిగా కలర్ వచ్చింది. నేను చట్నీ మీదకి వేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీ ఈ వేరుశనగ గుళ్ళు చట్నీ చేసడం. ఇప్పుడు చూడండి మొత్తం పోపులు వేసేసుకున్నాను కదా. సో పోపులన్నిటిని నేను మిక్స్ చేసేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.